ఈ రోజు అయితే మీరు అడిగిన రెసిపీ అండి, అశోక్ గారు అడిగారు ఈ రెసిపీ. అది నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నా. హాయ్ హలో నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ఏం అడిగారు అంటే, ఆంటీ దాబా స్టైల్ చికెన్ బోన్లెస్ చికెన్ కర్రీ చూపించండి అని అన్నారు. దాబాలో పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేస్తారండి. కొంచెం స్పైసీ కూడా ఉంటాయి దాబా స్టైల్ చికెన్ కర్రీ. నేనైతే 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నా అండి. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా అండి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇక్కడ ఆయిల్ వేడవుతుందండి. దీనికి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజు 3 టమాటాలు తీసుకున్నా అండి. 2 అయితే కట్ చేశాను, ఈ ఒకటి కూడా కట్ చేసుకున్నా. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. నేను చెప్పాను కదా, సింపుల్ పద్ధతిలో టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇదైతే నాన్ కి, తర్వాత బగారా రైస్ లోకి, చపాతీలోకి చాలా బాగుంటదండి. 3 టమాటాలు ఇందులో వేసాను. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా చించి ఇందులో వేసేద్దాం. ఇది ఎండు కొబ్బరి పొడి అండి, మనకు షాప్ లో దొరుకుతుంది కదా, ఆ పౌడర్ వేస్తున్నాను. ఇది లేకుంటే కొంచెం ఎండు కొబ్బరి అయినా పర్లేదు, డైరెక్ట్ గా వేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, కాజు ఒక 4 కాజు వేస్తున్నాను. ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి. నేను ఒక బగారాకు, 2 ఇలైచీలు, కొంచెము దాల్చిన చెక్క, 2 లవంగాలండి, ఇవన్నీ ఇందులో ఆయిల్లో వేస్తున్నాను. చక్కగా దీంతో పాటు ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగానండి, ఇవి కూడా వేసేసుకున్నా. కొంచెం ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఇవి అయ్యేలోపు మన మసాలా రెడీ అవుతుందండి. కొంచెం ఫ్లేమ్ కూడా తగ్గించి మీడియం ఫ్లేమ్ లో పెట్టానండి. పర్ఫెక్ట్ గా అయిందండి, మెత్తగా అయింది. ఇది పక్కన పెట్టుకొని ఒకసారి ఉల్లిపాయలు చూద్దాం. కలర్ స్టార్ట్ అయ్యాయి ఉల్లిపాయలు, ఇంకా మంచి కలర్ రావాలి. ఉల్లిపాయలు అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు చాలా స్పైసీగా ఇష్టం ఉంటే మాత్రం తాలింపులో కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు వేయండి. నేనైతే కొంచెము కారం తక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి గాని కారం పొడి గాని వేయడానికి కొంచెం భయపడుతూ ఉంటాను. తినే వాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు పచ్చిమిర్చి. కలర్ స్టార్ట్ అయ్యాయండి ఉల్లిపాయలు, మంచి బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారాయి. ఇప్పుడు ఇదే టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, ఒక 3/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి వేగేలోపు ఆనియన్ కూడా వేగిపోతుందండి. అసలు నిజానికి వాళ్ళు చికెన్ కి కొంచెం ఉప్పును అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఉడికించి పక్కన పెట్టి ఉంచుకుంటారండి. ఇలా గ్రేవీ తయారు చేసి ఆ ఉడికించినటువంటి చికెన్ ముక్కలు వేసేసి మనకు ఇమ్మీడియట్ కర్రీ ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు. అలా కాకుండా మనం డైరెక్ట్ గా వేస్తున్నాం ఈరోజు అయితే చికెన్ ని. చూడండి, చికెన్ వేసేస్తున్నా. ఆనియన్ వేగితేనే టేస్ట్ అండి, ఆనియన్ మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ కారం అండి. మీరు కలర్ డార్క్ కావాలంటే
కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. మామూలుగా 1.5 టీ స్పూన్ కారం పొడి వేసాను. ఈ కారం పొడి ఎలా తయారు చేశాను ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే ఒకసారి అది చూడండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇదే టైంలో పచ్చిధనియాల పొడి కూడా వేస్తున్నా అండి, 1 టీ స్పూన్. రుచికి సరిపడా సాల్ట్ అండి. ఉప్పు మాత్రం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవన్నీ వేసి చక్కగా చికెన్ వేంపాలండి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే సూపర్గా అయిందండి. ఇది చూడండి, డార్క్ కలర్. మనం తయారు చేసిన కారం పొడి సంవత్సరం పాటు రంగు మారకుండా, వాసన మారకుండా, పురుగు పట్టకుండా చాలా సూపర్ గా ఉంటదండి. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంది, ఒకసారి చూడండి. కొంచెం ఫ్లేమ్ హై చేశానండి. కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్ త్వరగా మెత్తబడుతుందండి. ముక్క మెత్తబడాలి, అందుకే కొంచెం హైలో పెట్టాను. ఒక 4-5 కాజు ముక్కలు కూడా వేస్తున్నాండి. చికెన్ అయితే చక్కగా ఫ్రై అయింది. ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇక్కడ చూడండి, ఆయిల్ ఎలా సపరేట్ అయింది. ఈ టైంలో మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ప్యూరీ, తర్వాత కాజు పేస్ట్ కలిపి చేసుకున్నాం కదండి, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఎన్ని స్పూన్లు ఉన్నా చేతితో ఇలా వేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్. ఏమంటారు చెప్పండి? ఇది కూడా మంచిగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలాగే మూత తీసి పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అంటే టమాటాలోది, పచ్చిమిర్చిలోది పచ్చివాసన పోవాలి, అంతవరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇగో ఆయిల్ కూడా అంత సపరేట్ అయింది. లైట్ గా అడగంటడం కూడా స్టార్ట్ అయిందండి. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక 30 గ్లాస్ వరకు వేస్తున్నాను. చక్కగా ఇలా అంతా కలిపేసి స్టవ్ తగ్గించేయాలండి. స్టవ్ తగ్గించి మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టి చక్కగా చికెన్ ఉడికే వరకు వదిలేయాలండి. చూద్దామండి, కర్రీ చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత సూపర్గా ఉంది చూడండి. స్టవ్ పూర్తిగా తగ్గించానండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ అయినా పర్లేదు, కొంచెం నెయ్యి అయినా పర్లేదండి, మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. నేనైతే నెయ్యి వేస్తున్నా. ఇది వేయడం వల్లనే మనకు రెస్టారెంట్ స్టైల్, దాబా స్టైల్ టేస్ట్ వస్తుంది. లేదు అంటే కొంచెం బటర్ అన్న వేయండి, మీ ఇష్టం. ఫ్రెష్ క్రీమ్ అన్నా, బటర్ అన్నా, నెయ్యి అన్నా ఏదో ఒకటి వేయండి. కొంచెం గరం మసాలా వేయాలి. చివరన ముఖ్యంగా వేసేది పచ్చిమిర్చి అండి. దాబాలో మనకు ఒకలాంటి ఫ్లేవర్ నాలుకకు తగులుతూ ఉంటది. ఆ ఫ్లేవర్ రావాలంటే పచ్చిమిర్చి లాస్ట్ లో వేయాలి. మీరు గమనించే ఉంటారు, కర్రీ పైన ఫ్రెష్ మిర్చి ముక్కలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇలా మనం లాస్ట్ లో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి. నచ్చకుంటే తీసి పక్కకు పెట్టొచ్చు, కానీ ఫ్లేవర్ మాత్రం దీంతో వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచేయాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని అందులో దిగాలి. మిర్చి ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్ అనేది దిగాలి.
ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఉడికించొద్దండి. చూసారు కదా సింపుల్ రెసిపీ. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అశోక్ గారు, మీరు అడిగిన రెసిపీ రెడీ అయింది. కొంచెం ఆలస్యమైందండి, కానీ మీరు అడిగిన రెసిపీ మాత్రం నేను చేసి చూపించాను. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అందరికి, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే రెసిపీస్ బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ కుకింగ్ అండి.